వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఏపీ స్టడీకి సంబంధించి మొదటి చాప్టర్లో రెండవ కాన్సెప్ట్ అయినటువంటి ఇక్ష్వాకులు, ఈ ఇక్ష్వాకులు పైన గతంలో అడిగినటువంటి ప్రశ్నలను మనం కొన్ని విశ్లేషణ చేసుకుందాం. సో అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పల్లవ రాజులు ఉన్నారు. పల్లవ రాజు సింహవర్మ. పల్లవ రాజు సింహవర్మ వేయించిన శాసనం ఏంటి? మనకు మంచికల్లు శాసనం. మంచికల్లు శాసనం. సో ఈ పల్లవరాజు అయినటువంటి సింహవర్మ మంచికల్లు శాసనం ప్రకారము సో మనకి ఇక్కడ ఇక్ష్వాకుల చివరి రాజు ఎవరు? మనకు రుద్ర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు అంటే ఇక్కడ మనము ఈ సింహవర్మ ఈ రుద్ర పురుషదత్తును ఓడించి సో ఇక్ష్వాకులను అంతమొందించినట్లుగా మనకు ఏ శాసనం చెప్తుందంటే సో మంచుకల్లు శాసనం చెప్తుంది. అంటే ఈ మంచుకల్లు శాసనము వేయించిన వ్యక్తి ఎవరు? మనకు పల్లవరాజు అయినటువంటి సింహవర్మ. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే సో పల్లవరాజులు వచ్చేసరికి సో ఎవరిని ఓడించడం జరిగిందంటే మనకు ఇక్ష్వాకులు ఓడించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ సో విజయపురిని ధ్వంసం చేశారు. విజయపురి అంటే మనకు ఏంది? విజయపురిని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరంటే మనకు సింహవర్మ. అదేవిధంగా విజయపురి అంటే మనకు ఇక్ష్వాకుల యొక్క రాజధాని అంటే మనకు విజయపురి. సో అదేవిధంగా మనకు ఈ విజయపురిని పరిపాలించినట్లుగా అంటే మనకు ఇక్ష్వాకుల తర్వాత సో పల్లవులు విజయపురిని పరిపాలించినట్లుగా తెలియజేసిన మరొక శాసనం ఏంటంటే మనకు శివస్కందవర్మ. స్కందవర్మ. ఈ శివస్కందవర్మ ఎవరంటే మనకు ఈ సింహవర్మ యొక్క కుమారుడు. ఈయన వేయించినటువంటి మరో శాసనం కూడా తెలియజేస్తుంది. అదే మనకు మైదవోలు శాసనం. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు శాసనాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సో మంచికల్లు శాసనము మైదవోలు శాసనం రెండు వచ్చేసరికి ఎవరికి సంబంధించి అంటే పల్లవ రాజులకు సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే సో పల్లవులు వచ్చేసరికి ఇక్ష్వాకులను ఓడించి సో విజయపురిని పరిపాలించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మనకు ఇక్ష్వాకులలో చెప్పుకోదగ్గ ప్రముఖ మహిళలు. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్ష్వాకుల కాలంలో మహిళలు మీద క్వశ్చన్స్ పడడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అందులో భాగంగా సో ఇక్కడ ఎవరంటే మనకు ఉపాసిక బోధిశ్రీ. ఉపాసిక బోధిశ్రీ గురించి మనం చెప్పుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. ఈ మీద చాలాసార్లు బిట్లు పడింది మనకి. ఇక్కడ ఈ ఉపాసిక బోధిశ్రీ ఎవరంటే సో మనకి ఇక్కడ ఈ ఇక్ష్వాకులలో రెండవ రాజు ఎవరు? మనకు రెండవ రాజు ఎవరంటే మనకు వీర పురుషదత్తుడు. సో ఇక్కడ మనకు ఇక్ష్వాకుల కాలంలో ఈ రెండవ రాజు అయినటువంటి వీర పురుషదత్తుడు సో మొదటిసారికి తన వైదిక మతాభిమాని. తర్వాత ఏం చేశాడంటే సో వాళ్ళ మేనత్తలు అదేవిధంగా వాళ్ళ కుటుంబకుల యొక్క సో మనకు ప్రోత్సాహంతో ఇతను బౌద్ధ మతాన్ని ఆచరించడంలో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ సో ఇక్ష్వాకుల కాలంలో ఏ రాజు కాలంలో బౌద్ధ మతం బాగా పీక్ లెవెల్లో ఉందంటే మనకు వీర పురుషదత్తుడు కాలంలో ఉన్నట్లు మనం గుర్తుపెట్టాం. అందుకే తనకి బిరుదుంది. అదేంటి మనకు దక్షిణ భారతదేశ అశోకుడు. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఇక్ష్వాకుల రాజులలో ఏ రాజుకు వచ్చేసరికి మనకు దక్షిణ భారత అశోకుడు అనే బిరుదు ఉందంటే మనకు టైటిల్ ఉందంటే వీర పురుషదత్తుడు అని సింపుల్గా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో వీర పురుషదత్తుని కాలంలో సో మనకు వచ్చేసరికి బౌద్ధ మతం అనేది బాగా అభివృద్ధి చెందినట్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టైంలో అంటే వీర పురుషదత్తుడు టైంలో ఈ ఉపాసిక బోధిశ్రీ అనే మహిళ సో చాలా అంటే మనకు బౌద్ధ మతంకి బాగా కృషి చేసినటువంటి మహిళగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈమె ఎవరై అంటే రేవంతుడు అనేవాడు ఉండేవాడు. రేవంతుడు. సో రేవంతుడు అనే ఒక ధనికుడు అన్నమాట. ఇతను ధనికుడు. సో ఇతని యొక్క కూతురు సో ఈమె యొక్క మామ ఒక అతనుడు. అతని పేరేంటే మనకు ఇక్కడ సో రాజా బాండాగారికుడు అనేటువంటి బోధిశర్మ. అంటే ఇతను ఒక ఎంప్లాయ్. బోధిశర్మ ఎవరంటే
సో ఇక్కడ రేవంతుడు ఎవరంటే ఉపాసిక బోధిశ్రీ యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బోధి శర్మ ఎవరంటే ఇక్ష్వాకుల కాలంలో రాజబాండాగారికుడు అనమాట. సో అతని యొక్క మేనకోడలు ఎవరంటే మనకు సో ఈ ఉపాసిక బోధిశ్రీ అనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం అంటే మనకు ఎవరి కాలంలో సో ఆంధ్రాలో బౌద్ధ మతము స్వర్ణయుగంగా వర్ధిల్లిందంటే మనకు వీరపురుషదత్తుడు కాలం వర్ధించడంలో మనకు గుర్తుపెట్టాలి. అయితే ఈ ఉపాసిక బోధిశ్రీ ఏం చేసిందంటే కొన్ని చోట్ల సో బౌద్ధం కోసం విశేషం కృషి చేసింది. అంటే శ్రీపర్వతం. సో శ్రీపర్వతం అంటే ఏంటో దగ్గర నాగార్జున కొండ. శ్రీపర్వతంలో చూల దమ్మగిరిపై చైత్యం నిర్మించింది. చెప్పుకున్నాం మనం. చైత్యం అంటే మనకు బౌద్ధులు ఆరాధించే ప్లేస్ అనమాట. మనకి ఎలా అయితే టెంపుల్స్ ఉంటాయో సో బౌద్ధులకి ఆరాధించే ప్లేసెస్ మనం చైత్యం అంటాం. అంటే ఇక్కడ సో ఉపాసిక బోధిసి వచ్చేసరికి శ్రీపర్వతం వద్ద చూల దమ్మగిరిపై ఒక చైత్యాన్ని నిర్మించినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయటకు శ్రీలంక, కాశ్మీరు, అదేవిధంగా చైనా, టిబేట్లకు సో ప్రచారం చేయడానికి అంటే ఈ శ్రీలంక, కాశ్మీర్ అదేవిధంగా చైనా టిబేట్ దేశాలకు సో బౌద్ధ మతానికి ప్రచారం చేయడానికి బౌద్ధ సన్యాసులను పంపించడంలో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పాపిలి వద్ద విహారాలను అదేవిధంగా పుష్పగిరి వద్ద సో శిలామండపాలను నిర్మించింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఉపాసిక బోధిశ్రీతో పాటు వీరపురుషుల యొక్క మేనత్ అయినటువంటి శాంతిశ్రీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చెప్పుకుందాం మనం. శాంతిశ్రీ బాగా ఇంపార్టెంట్ అండి. వీళ్ళిద్దరు బాగా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ మనకు ఉపాసిక బోధిశ్రీ అనేది విశేషంగా బౌద్ధ మతానికి కృషి చేసినటువంటి మహిళగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు అడిగిన పాయింట్ ఏంటంటే మనకు ఇక్ష్వాకుల యొక్క రాజధాని అనేది మనకు శ్రీపర్వతము అన్న, నాగార్జున కొండ అన్న, విజయపురి అన్న ఒకటే. ఇవన్నీ కూడా ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో వీళ్ళని అంటే సో పురాణాలు ఇక్ష్వాకులను ఏమని పిలుస్తున్నంటే శ్రీపర్వతీలు అని చెప్తున్నాయి. అంటే మనకి ఇక్ష్వాకులను శ్రీపర్వతీలు అని చెప్తున్నటువంటి ఏం చెప్తున్నాయంటే మనకు పురాణాలు చెప్తున్నాయి. అంటే పురాణాల ప్రకారము ఇక్ష్వాకులకు మరొక పేరేంటిది శ్రీపర్వతీలు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళు శ్రీపర్వతీలు అంటే వీళ్ళు శ్రీపర్వత స్వామిని కొలుస్తారు కాబట్టి వీళ్ళని శ్రీపర్వతీలు అంటామని గుర్తుపెట్టాలి. అయితే ఇక్కడ సో నేలకూరి వెంకటరమణయ్య ఏం చెప్పాడంటే ఈ శ్రీపర్వత స్వామిని బుద్ధుడిగా పేర్కొన్నాడు. సో ఈ గతంలో అడగడం జరిగింది. అంటే శ్రీపర్వత స్వామిని బుద్ధుడిగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే మనకు నేలకూరి వెంకటరమణగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మరొక పాయింట్ అంటే మనకు హారతీదేవి అండి. సో ఇక్కడ హారతీదేవి అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో శిశువులను రక్షించే దేవత. ఇక్ష్వాకుల కాలంలో శిశువులను రక్షించే దేవత ఎవరంటే మనకు హారతి దేవతగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో ఇక్ష్వాకులు సంతానం కొరకు సో ఈ దేవతకు అంటే మనకు హారతి దేవతకు గాజులు సమర్పించేవాళ్ళు. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్ష్వాకుల కాలంలో చిన్న పిల్లలను రక్షించే దేవత ఎవరు మనకు హారతిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ హారతీ దేవికి ఎవరైతే సంతానం కొరకు అంటే మనకు ఇక్ష్వాకులు సంతానం కొరకు ఈ హారతీ దేవికి ఏమి సమర్పించేవాళ్ళంట గాజులు సమర్పించేవారని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీపర్వతాధిపతి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి దక్షిణాది అశోకుడు.
ఈ రెండు బిరుదులు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎవరు మనకు? వీర పురుషదత్తుడు. ఇక్కడ 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 మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో శ్రీ పర్వతాధిపతి, దక్షిణాది అశోకుడు. సో ఎవరి యొక్క టైటిల్స్ అంటే మనకు వీర పురుషదత్తుడి యొక్క టైటిల్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతడు ఒక ఇక్ష్వాకుల రాజులలో గొప్పవాడు. అదేవిధంగా ఇతని కాలంలోనే సో బౌద్ధ మతం అనేది బాగా అభివృద్ధి చెందినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని కాలంలోనే నాగార్జున కొండలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయాన్ని స్థాపించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఇక్ష్వాకు చివరి రాజు ఉన్నాడండి. ఎవరు మనకు? చివరి రాజు. సో చివరి రాజు ఎవరు మనకు? రుద్ర పురుషదత్తుడు. సో ఈ రుద్ర పురుషదత్తుడు వేయించినటువంటి శాసనాలు మనకి ఇంపార్టెంట్. గతంలో అడగడం జరిగింది. ఆ శాసనాలు అంటే ఒకటి నాగార్జున కొండ శాసనం, అదేవిధంగా రెండోది ఏంటి మనకి ఇక్కడ? గురజాల శాసనం. ఇవి రెండు కూడా ఎవరికి సంబంధించినటువంటి శాసనాలు అంటే మనకు ఇక్ష్వాకులలో చిట్ట చివరి రాజు అయినటువంటి రుద్ర పురుషదత్తుడికి సంబంధించినటువంటి శాసనాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ చిట్ట చివరి రాజు అయినటువంటి రుద్ర పురుషదత్తుడిని పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ ఓడించి ఈ ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్వాధీనం చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మనకు శ్రీ శాంతమూలుడు ఎవరు మనకు? శ్రీ శాంతమూలుడు. ఈ శ్రీ శాంతమూలుడు ఎవరంటే ఇక్ష్వాకుల యొక్క మొదటి రాజు. ఇక్ష్వాకుల యొక్క మొదటి రాజు ఎవరు మనకు? శ్రీ శాంతమూలుడు. ఇతని యొక్క బిరుదులు మనకి ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనకు సహస్రహాలక మహాదానాధిపతి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి ఇక్ష్వాకుల యొక్క మొట్టమొదటి రాజు అయినటువంటి రాజ్యస్థాపకుడు శ్రీ శాంతమూలుడు, వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు యొక్క బిరుదులు ఏంటంటే మనకు శతసహస్రాలక, అదేవిధంగా మహాదానాధిపతి అని గుర్తుపెట్టాలి. ఎందుకంటే ఇతను కోట్లాది మనకి ఇక్కడ కోట్ల కొలది బంగారు నాణ్యాలు, అదేవిధంగా నాగళ్లను, గోవులను దానం చేసి వ్యవసాయానికి బాగా కృషి చేశాడండి. వ్యవసాయ అభివృద్ధికి బాగా కృషి చేసినందువలన వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడిని రెండు బిరుదులు ఇచ్చారు. ఏంటి మనకు? శతసహస్రహాలిక, అదేవిధంగా మహాదానాధిపతిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన గతంలో ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలంపై మనకు బిట్టుబడిందండి. ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం పైన బిట్టుబడింది మనకు. చూద్దాం ఒకసారి. ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకు కాల్డ్వెల్ అని ఏం చెప్పారంటే ఇక్ష్వాకులు ఆంధ్రులు అని చెప్పడం జరిగింది. అంటే మనకు ఇక్ష్వాకులు ఆంధ్రులు అని చెప్పిన వ్యక్తి ఎవరు మనకు? కాల్డ్వెల్గా గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు రాబ్సన్ బూలార్. ఈ రాబ్సన్ బూలార్ వచ్చేసరికి ఏం చెప్పాడంటే ఉత్తర భారతదేశానికి చెందిన వారని. అంటే అక్కడ మనకు అయోధ్యకు చెందిన వారని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు రాబ్సన్ అండ్ బూలర్గా గుర్తుపెట్టి. నెక్స్ట్ ఓగిల్. ఈ ఓగిల్ ఏం చెప్పాడంటే ఇక్ష్వాకులు వచ్చేసరికి కన్నడ దేశానికి చెందిన వారని చెప్పడం జరిగింది. కన్నడ దేశానికి చెందిన వారని గుర్తుపెట్టి. అదేవిధంగా కె గోపాలాచారి. కె గోపాలాచారి ఏం చెప్పాడంటే తమిళ ప్రాంతానికి చెందిన వారు ఇక్ష్వాకులు అని చెప్పడం జరిగింది. తమిళ ప్రాంతానికి చెందిన వారని. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ ఇక్ష్వాకుల జన్మస్థలం మీద మనకు గతంలో బిట్టుబడడం జరిగింది. వాటి అందరూ కాల్డ్వెల్ ఏం చెప్పాడు? ఆంధ్రులని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబ్సన్ బూలార్ వచ్చేసరికి ఉత్తర భారతదేశం అయోధ్య ప్రాంతానికి చెందిన వారు ఇక్ష్వాకులను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓగిల్ వచ్చేసరికి కన్నడ ప్రాంతానికి లేదా కన్నడ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ చెప్పినాడని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కె గోపాలాచారి వచ్చేసరికి తమిళ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులే ఇక్ష్వాకులని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ మనం మరొక వీర పురుషదత్తుడికి సంబంధించి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ అంటే, సో ఇతని కాలంలోనే బౌద్ధ ఆచార్యుడు అయినటువంటి భావ వివేకుడు ఉన్నట్లుగా మనకు చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ త్సాంగ్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భావ వివేకుడు సో ఎవరి కాలంలో ఉన్నట్లుగా చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ త్సాంగ్ చెప్పడం జరిగింది. మనకు వీర పురుషదత్తుని కాలంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనకి ఇక్కడ నాగార్జున కొండ ప్రాంతాన్ని, అంటే మనకి ఇక్కడ నాగార్జున కొండ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే దక్షిణ భారతదేశ గయాగా పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నాగార్జున కొండ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ గయాగా పిలుస్తారు. సో ఈ నాగార్జున కొండ ప్రాంతం వచ్చేసరికి సో ఇక్కడ మనకు దక్షిణ భారతదేశ గయాగాని పిలవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మహాయాన బౌద్ధ మతస్థులకు ఫేమస్. ఎవరికండి ఇది? మహాయాన బౌద్ధ మతస్థులకు ఇది చాలా ఫేమస్. అదేవిధంగా మనకు సో మనకేంటిది ఇక్కడ మనకు బుద్ధగయ ఉంది కదా, బుద్ధగయ ఏ మత శాఖకు బాగా ఫేమస్ అంటే మనకు హీనయాన మతస్థులకు. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు నాగార్జున కొండ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వంశం ఏంటి? మనకు ఇక్ష్వాకులు. అదేవిధంగా ఈ నాగార్జున కొండ మనకేముంది? కొండ శ్రీ పర్వత విశ్వవిద్యాలయం. అదేవిధంగా ఈ నాగార్జున కొండ ప్రాంతంలోనే సో భావ వివేకుడు ఉన్నట్లుగా మనకు హుయాన్ త్సాంగ్ చెప్పడం జరిగింది. ఎవరి కాలంలో మనకు వీర పురుషదత్తుడి కాలంలో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ శ్రీ పర్వత విశ్వవిద్యాలయం కూడా ఎవరి కాలం నిర్మించడం జరిగిందంటే మనకు వీర పురుషదత్తుని కాలంలో నిర్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఈ పురాణాలలో ఇక్ష్వాకుల గురించి ఏం చెప్తున్నాయంటే, ఈ పురాణాల ప్రకారము ఇక్ష్వాకులు పరిపాలించిన వారు ఎంతమంది? మొత్తము 7. అదేవిధంగా ఈ పురాణాలు ఇక్ష్వాకులను ఏమని పిలుస్తున్నాయంటే శ్రీ పర్వతీయులు అని, అదేవిధంగా శ్రీ పర్వతీయాంధ్రులని పిలుస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సో పురాణాలను ఎవరిని అంటే ఇక్ష్వాకులను ఏమని పిలుస్తున్నాయంటే మనకు శ్రీ పర్వతీయులు అదే లేదా శ్రీ పర్వతీయ ఆంధ్రులని పిలుస్తున్నట్లు గుర్తుపెట్టుకోవాలి. సో పురాణాల ప్రకారము మొత్తము ఇక్ష్వాకుల రాజులు ఎంతమంది? మనకు 7 అయితే సో శాసనాల ప్రకారం కేవలం మనకెవరు ఎంతమంది? 4. సో వాళ్ళెవరు మనకు శ్రీ శాంతమూలుడు. సో రెండో వ్యక్తి ఎవరు? మనకు వీర పురుషదత్తుడు. సో మూడో వ్యక్తి ఎవరు? మనకు యహుబల శ్రీ శాంతమూలుడు. సో 4వ చిట్ట చివరి రాజు ఎవరు? మనకు రుద్ర పురుషదత్తుడు. ఇవి మనకు గతంలో ఇక్ష్వాకులపై అడిగినటువంటి సో ప్రీవియస్ క్వశ్చన్లు. నెక్స్ట్ వీడియోలో ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్లను చూద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.